వర్షం అయితే పడుతుంది కనిపిస్తుంది కదండి ఒక మనం విలేజ్లో అయితే ఆయనము కనిపిస్తుంది కదా ఎంత ఫారెస్టే ఈ సంగతి అన్నట్టు ఇక్కడ ఆయనటి మనం ఈ సోముగూడ అనే ఒక విలేజ్లో అయితే చూస్తున్నారు కదండి ఒక 3 కుటుంబాలు ఉండేనట ఇంతకుముందు వాళ్ళైతే ఒక కుటుంబం అయితే వెళ్ళిపోయింది ఇక అయితే 2 కుటుంబాలు అయితే ఉంటున్నాయి కదా ఇదేమో ఇప్పుడు ఇందాక ఫోన్లో మాట్లాడిన ఆమె పేరు ఏం పేరు దుర్పతి బాయ్ అని చెప్పేసి అవ్వ ఇందాక వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భర్తనైతే లేడు అవ్వ ఇక వాళ్ళ కుటుంబము ఎట్లా జీవనం సాగిస్తుంది ఇక్కడ వాళ్ళకి ఎన్ని ఇవన్నీ మీయేనమ్మా అవి కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళ వ్యవసాయము వాళ్ళ ఇల్లు అన్ని విషయాలు అయితే కనుక్కుందాం అన్ని పాతిల్లట చూస్తారు కదా ఇవన్నీ అయితే మనం ముందు వరకు ఈ ఇంట్లో ఉండేనట్టు ఇంతకుముందు పాత ఈ ఇంట్లో ఉండే కదా అలా వెళ్ళిపోయారేమో ఈ 3 కుటుంబాలు ఉన్నాయి ఈ బోర్ కూడా వాళ్ళ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసింది అలా చూస్తారు కదా ఇదంతా సంగతి అన్నట్లు ఇది ఒక ఇదొక ఇల్లు ఇదొకటి ఇంకొక ఇల్లు కనిపించింది ఇందాక 3 ఇళ్ళు అన్నట్టు ఇదంతా ఫారెస్ట్ అన్నట్టు కనిపిస్తుంది కదా వాటర్ అయితే ఫెసిలిటీ బాగానే ఉన్నది నాకు అదేం దేవుడు కూడా భీమన దేవుడు గోన్స్ అయితే భీమన దేవుడినే పూజిస్తారు ఆ సంగతి అన్నట్టు కనిపిస్తుంది కదా ఎడ్లు వ్యవసాయం ఇది ఆవులే కదా ఏం పేరు నీ పేరు దుర్పతి బాయ్ మీ భర్త పేరే పేరు కొమరం రాములా ఇప్పుడు ఇప్పుడు 3 కుటుంబాలు ఉంటున్నాయి ఈ ఊళ్ళే ఏ ఊరు ఇది సోముగూడ అంటే ఇప్పుడు ఈ ఊరు ఏర్పడి ఎన్ని రోజులు అవుతుందమ్మా నాకు అది బగ్గబొద్దులు ఇది ట్రాన్స్ఫర్ ఉన్నది అంటున్నది మనకు అవునా అంటే ఇప్పుడు దగ్గర నీకు ఇక్కడికి మీ భర్తతో నువ్వు వచ్చినావు మీదే ఊరు ఆరేపల్లె మీ తల్లి గారిది కండేరా అంటే ఇంద్రవెల్లి సైడా అంటే అక్కడికి వెళ్ళి వచ్చి ఇటే ఉన్నారంటే ఇటే ఉంటున్నారు ఇప్పుడు మీకు వ్యవసాయం చేసుకుంటారా ఏమేమి వేస్తారు వ్యవసాయము పత్తి సోయాలు మొక్కలు వేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ మీకు బోర్ ఉన్నదా బోరు గవర్నమెంట్ వేయించిందా ఏది గవర్నమెంట్ వేయించిన మా చేనులో ఉన్నది బోర్ మీరు వేసుకోరు చేనులో ఇప్పుడు ఎంతమంది ఉంటారమ్మా మొత్తం ఈ 3 కుటుంబాలల్లో మా దగ్గరనా మా అల్లుడి దగ్గర 4 మా దగ్గర వాళ్ళ 6 మన నాకు బిడ్డ ఉన్నది ఇంకా చిన్నది అవునా నీకెంతమంది కొడుకులు బిడ్డలు నాకా 5 బిడ్డలు 5 బిడ్డలు ఒక్క కొడుకు ఇప్పుడు ఎంతమంది ఉంటారు నీకు పుట్టిన వాళ్ళు నాకు పుట్టినారా ఉన్నారా కొడుకు బిడ్డ 3 ఉన్నారు ఈయనే ఉంటారు కలిసే ఉంటారు అంత మీరు మిగతా బిడ్డలే వేరే ఊరికి ఇచ్చేసిన అందరికి లగ్గాలు బోత్ సైడ్ ఇచ్చిన బోత్ అంటే కానీ బోత్ సైడే కదా ఎక్కువ గోండులు ఉన్నారు మీరు గోండ్స్ అక్కడ గోండు కోలంలు అంటే అటు సైడ్ ఉన్నారు కదా ఇప్పుడు ఇది ఎప్పుడు వేసారు రేకుల షెడ్ రేకులు వేసుకున్నారు దీని మీద మీరు ఇప్పుడు ఉండేది ఇదేనా ఇల్లు ఇదే ఇల్లు కదా ఇది తడక దేంతో అల్లుతారు ఇదంతా పొరకనా ఏం పొరక అది మిరియం అంటారు మిరియం పొరక అంటారు కానీ అది ఏడ చూసినా కానీ అంతా గోండులల్లా ఎట్లయినా కానీ మొత్తం అదే అల్లినట్టు కొడుతుంది అయితే అంటే ఇంతకు కూన ఉండేనా ఇల్లుకు కూనుండే అంటే ఊరిసేసిందని తీసేసిరా కూనుండే మళ్ళా రేకులు వేసింది ఎందుకు అట్లా మరి బాగా ఊరుస్తుండే రేకులు తెచ్చి వేసినవి రేకులు వేసేసి మొత్తం ఆడికెళ్ళి ఇడికెళ్ళి రేకులు చూద్దాం ఇదంతా గుట్టనే కదా ఇప్పుడు ఇదంతా ఏదిగా మొత్తం జంగలే కానీ ఆ కాలం మీకు ఇబ్బంది ఏం కాదా మాకు ఇబ్బంది అవుతుంది ఇది పాత ఇల్లు ఓళ్ళు అప్పుడు మీరుండేది ముసలు మీ భర్త ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిరా ఇట్లా అంటుకున్నారా చూసిరండి ఇదంతా పొరక మిరియం పొరక అంటారు దీన్ని మిరియం పొరకకు ఇదంతా మళ్ళా మట్టి పెట్టి ఈ మంచి గోడ లెక్క వేసారు కానీ అప్పట్లో ఇది మిరియం పొరక భలే ఎవరు అల్లుతారు మీద అల్లుతారు ఇది అది తీసుకున్నారు మీరే అల్లిరా ఇది ఎంత బందోబస్తు అల్లిరంటే ఇది పాత నీళ్లు కాగా పెట్టుకుంటారు ఏంది ఇదంతా చూస్తున్నాండి వీళ్ళు పెద్ద మనుషులు ఉన్నది మన అలా కొమరమ్మని వాళ్ళ భర్త
ఆమె ఇద్దరు ఉన్నప్పుడు ఈ పాతిళ్ళు వాడుకుంటున్నాయట. చూస్తారు కదా, ఇప్పుడైతే ఇట్లా అంతా పాడుపడిపోయింది అనుకో. అంతే సంగతి అన్నట్టు. ఇప్పుడు ఇది వాడతలేరు కదా అని, వాడుకుంటలేరు. ఈడనే ఉంటాం ఇప్పుడు ఈయనే ఉంటున్నారా? కదా చూస్తారు. ఇది అన్నట్టు చూస్తారు కదండి. ఇలా ఏం పేరు నీ పేరు? దుర్పతి బాయ్. దుర్పతి బాయ్ వల్ల ఇల్లు ఇది. ఇంతకు ముందు పాత ఇల్లు అది ఉండే కదా, పాత ఇల్లు అది ఉండేనండి. చూస్తారు కదా, వీళ్ళకి స్ట్రీట్ సదుపాయం, వీధి లైట్లు కూడా మంచి ఏర్పాటు ఉన్నది. చూస్తారు కదా, అది సంగతి అన్నట్టు. దీని తల్లెట్టు పోయింది. మొన్న తెచ్చినారు. అవునా? వీరికి తీసుకొచ్చారు. 6 రూపాయలకి వెళ్ళి. అవు కదా, మంచి ఉన్న పిల్ల. వంట వేసుకుంటా. పొయ్యిలను వంట ఉన్నాయి. కోళ్ళు ఉన్నాయి మీకు? కోళ్ళు. ఏం జొన్న ఏం తింటారు మీరు? జొన్నలు. రొట్టె తింటారా? లేకపోతే అన్నం చేసుకుంటారా? అమ్మలు తింటారు. ఇప్పుడు అమ్మాలు తింటారా? అన్నం బియ్యం పెట్టుకుంటారా? అన్నం పెడతాం, రొట్టెలు చేస్తాం. ఇలా మీ కోడలు ఉంటారా? ఇటు బిడ్డే, ఇటు కొడుకు. ఇది రేకులు మొన్న వేసుకున్నారా? నీరుడు పోయిన సంవత్సరం. చూస్తున్నాండి అంత లోపట. వాళ్ళ ఇది బిడ్డది. ఇది మనది కొడుకుది. కొడుకుదా? అది మీ బిడ్డదా? అది బిడ్డది. అంత అట్లా ఇంతకు ముందు పెంకులు ఉండేనంట, వీళ్ళు రేకులు తీసుకున్నారు. ఇక అది సంగతి అన్నట్లు. ఇదో అదే వాళ్ళది ఇల్లు. అది ఇంకా వేరే వాళ్ళది. ఇదా? ఇప్పుడు మీ గొండెలే? అది కూడా గొండలే. చూస్తున్నాడు, ఇదంతా ఫారెస్టే. ఓన్లీ ఒక 3 కుటుంబాలు. ఎటుంటది మీది తోట? ఎటుంటది మా తోట? ఇంకా ఈడలో వేస్తున్నట్లుంది కదా అది. ఇది మా మరిది కొడుకున్నారు. మరిది కొడుకున్నారా? మా ఈడు దాకా అయితే ఆడ దాకా ఒకటే కుటుంబం. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటాయి ఆడ? 5 ఉన్నారు. ఇక అన్నదమ్ములు 5 ఉన్నాయాడ? అవునా? అదండి చూస్తున్నారు కదండి. ఆడికి వెళ్ళి వస్తున్నారా? లక్ష్మణ్. అవునా? ఇట్లా ఇప్పుడు అన్ని షేన్లే ఉన్నాయి. మీదికి షేన్లు ఉన్నాయి? చుట్టాలే. అవునా? షేన్లు మీదికి ఉన్నాయి అన్నట్టుగా? మీదికి లేవు, కిందికే. అటు కిందికి వాళ్ళు ఇంకా అటు కిందికి. ఓలాలు బోర్లు వేసుకున్నారా? మేమే వేసుకున్నాం. ఎవరు మత్తరులు వేసుకున్నారు. ఇప్పుడు అయితే ఇస్తలేరు. బోర్లు ఏనిస్తలేరా? మాట్లాడతావా? ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది వ్యవసాయం? మీదికి 2 ఎకరాలు ఉంటది సార్. 2 ఎకరాలా? మీరు ఇట్లా గోండోళ్ళ కోలం సార్? గోండేలేనా? ఏది మీది? ఆరేపల్లె. ఆరేపల్లి సార్. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? ఈడ 2 ఎకరాలు ఉన్నది. దీంట్లో పత్తి వేసిన సార్. ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది పత్తి. ఇప్పుడు ఆనల వాటి వేసేసిరేమో సార్. మీది కానీ ఉంటుందా? కిందికి ఉన్నది సార్. ఇటే కిందికి ఉన్నదా? ఇప్పుడు ఓలాలు బోర్లు వేయించుకొని వేసుకుంటారా మీరు? ఇప్పుడు ఈ ఆనకాలం కూడా ఎన్నికాలం ఇప్పుడు ఓన్లీ పత్తి ఎత్తారు, ఏమి పత్తి సార్. పత్తి జొన్న మక్క వేస్తున్నాం. ఇక రబ్బీకా? అవును సార్. మీదికి. ఏం పేరు నీ పేరు? నా పేరు గోడం లక్ష్మణ్. లక్ష్మణా? అవును. సరే సరే సరే, మంచిది. సరే మీ దాకా పోయిస్తాం ఒకసారి. పోయిపోయేదా? సరే. అయిపోయింది పత్తి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు వేసేసారా? ఇప్పుడు పొలం ఉన్నది. ఇప్పుడు ఇది ఎట్లా పెడతారు గీత? ఇది డబ్బాల తోటి పెట్టబడుతుంది. డబ్బా తోటే? ఈడ ఉన్నదా? ఈడ ఒకటి, ఆడ ఒకటి. ఇగో ఈడ ఒకటి, ఈడ ఒకటి పెట్టాలా? అరే ఈ డబ్బాలు మీరే ఎత్తుకుంటారా? అబ్బో డబల్ డబల్ అన్ని డబ్బాలు మీరే గీసుకుంటారు అంతా? అన్ని చూస్తారు పత్తికి ఇట్లా డబ్బాలు గీసుకొని అక్కడ ఒకటి అక్కడ కార్నర్లలో పెట్టుకోవాలి. ఇట్లా డవర కొట్టాలా? ఇట్లా డవర కొట్టాలి. డవర కంటే మన దేనికి? ఎడ్లతోటే కొట్టుడు. ఎడ్లతోటే కొట్టుడు ఉంటది కదా, కలిపికైతే కంపల్సరీ ఇట్లా అవసరం. ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది ఇది? 20 రోజులకు అంటే వచ్చేస్తుంది. 20 రోజులకు వస్తుందా? ఇదంతా మీదే ఆడదాకా? ఎన్ని ఎకరాలు ఉంటుంది దగ్గర? ఇదంతా ఎన్ని ఎకరాలు ఉంటుంది అందా? గోండు భాషలో మాట్లాడుతున్నారు. ఎన్ని ఎకరాలు ఉంటాయని చెప్పి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 5 ఎకరాలా? 5 ఎకరాలు. 5 ఎకరాలు అర్థమైంది. పత్తి 5 ఎకరాలు మొత్తం పత్తే. ఇక పత్తి చూస్తున్నారు కదండి, వీళ్ళు వర్షాలకు మంచి పత్తి అయితే వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా గోండు ప్రజల వాళ్ళకి సంబంధించి చూస్తారు కదా, ఇదంతా ఇత్తులు అట్లా వేసుకుంటా ఉంటారు. చూద్దాం. ఈ వర్షాలకైతే వీటి సైడ్ వర్షం పడ్డది నిన్న మొన్న? నైట్ కు మంచిగా పడ్డది సార్. నైట్ పడ్డది ఇటు? అరే వర్షం పడ్డది మొన్న. నిన్న లేదు? నిన్న లేదు, పడ్డది. చూస్తారు అండి, ఇటైతే పత్తి తప్ప ఏం పండదు. నాకు తెలిసి పత్తి తప్ప ఏం పండదు అనుకుంటా. ఇటు మళ్ళా రబీ చేస్తాం సార్. ఇత్తునే జొన్నలు
ఇప్పుడు ఎట్లా మీరు సబ్సిడీ ఎట్లా తెచ్చుకొచ్చుకున్నారు ఇవి 850 850 850కు నెట్ కేసు ఒక బ్యాగ్ ఎన్ని కిలోలు వస్తాయన్నా ఆడ కిలో కిలో షుగర్ రాదు. అవునా ఇప్పుడు ఎకరంకి ఎంత పెడతావు ఎకరంకు అది ఎన్ని బ్యాగులు పెడతావు ఎకరంకు అది బ్యాగ్ పడుతుందా ఎకరంకి ఒక బ్యాగ్ అయితే ఒక కిలో ఉంటే కిలో ఉండవచ్చు కిలో ఉండదు. ఇప్పుడు ఏదైనా పెడితే ఇట్లా ఒక మూలలోకి పెట్టుకుంటా పోవాలి కదా మూలలోకి పెట్టుకుంటా పోతాను ఒకసారి కింద దాకా ట్రాన్స్ఫర్ దాకా బోర్ ఉన్నది మీకు బోర్ లేదు ఇట్లా ఉత్త దీనికే వండుతుంది ఇక అమ్మా వానకి దాడికి చేస్తాడు. అదే నాకు బోర్ ఉన్నది బోర్ ఉన్నదా అవునా మాకు ఇట్లా చేసేసి కప్పుకుంటా కూడా అంతే ఇక సరే సరేనా అందరికి అయితే అట్లా చూడంతా సార్ చక్క చూస్తురండి ఎట్లయితే పత్తికి అయితే మనం నిన్న వర్షం బాగా చేయబడతారు సార్ మనం బాగా కష్టమేది ఇక వ్యవసాయం దానికి ఏరాలా మళ్ళీ ఇంకా దానికి ధర లేదు ధర లేదు మొన్న ఎట్లుండే క్వింటాల్కు ఎట్లుండే క్వింటాలు నీరుడా అయ్యోడా మొన్న 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 ఎంత బాగా అప్పుడు 6,000 క్వింటాల్కు తెల్ల బంగారం తెల్ల బంగారం ఇట్లయితే పత్తి వేసుకుంటా ఇట్లా ఉప్పుకుంటా పోతారు చూస్తారు కదా అది ఈ కార్లలో మూలకే పెట్టుకుంటూ పోతారు ఈ డబ్బులు మీరే తీసుకుంటారు కదా మనం డబ్బులు ఇట్లా కొట్టి ఇట్లా కొట్టబడతాయి అదే ఎదుతోటి ఇక కరెక్ట్ పోయాల మళ్ళా కరెక్ట్ అవు కదా అయితే పరిచయం అవు కదా చూస్తారు కండి ఇదంతా పత్తి ఇదంతా విమలతో జంగల్ ఇక ఏమైనా పందులు బిందులు రావని ఇంత వస్తాయి సార్ వస్తాయి ఇక కోతులు వస్తాయి పందులు వస్తాయి మనవతులు వస్తాయి అన్ని వస్తాయి మనవతులు ఏంటి ఇదంతా ఆడదాకా ఇక మన మీదికి లేదు ఇక వ్యవసాయం అటు లేవు అది లాస్ట్ ఆడదాకా కనిపిస్తున్నాయి సంగతి ఇదంతా జంగలే చూస్తున్నానే ఫారెస్ట్ లోనే ఈ మిడిల్ ఉంది ఇదంతా గుట్టలే వాంకిడికి సంబంధించిన వాంకిడే కదా గుట్టలు అటు కిందికి ఏం వేసిరు నల్లగా అవే సోయాలు ఉంటాయి పత్తిని ఉంటాయి వేరే ఏ కూరగాయలు పెట్టినది ఇక్కడ మధ్యలో ఇవి కూరగాయలు పెట్టినట్లు అదే అదే అది సంగతి ఏం పేరు నీ పేరు పటేల్ లింగట్లనా లింగట్ల గోనుగూడు అదే అదే చూసిన లింగట్ల సంగతి అన్నట్లు వర్షాలు పడ్డాయి కదండి మంచినైతే భూమిని అయితే ఇట్లా సేద్యం చేసుకుంటా కనిపిస్తున్నారు రైతులు. ఇప్పుడు ఇక వర్షాధారానికి మంచిగా భూములని ఇక్కడ సైడ్ వర్షాలు బాగా పడ్డాయి. ఆదిలాబాద్ డిస్టిక్ అయితే ఎప్పటికైతే అయినా కానీ మన ఆసిఫాబాద్ ఆదిలాబాద్ డిస్టిక్లోనే అయితే ఎక్కువ వర్షం అయితే ఎక్కువ ఉంటుంది, ఎండ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వర్షాలు అయితే ఇప్పుడు పోయిన వారంలో మంచిగా పడ్డాయి. కాబట్టి అందరూ ఏంటంటే మన రైతులు ఇక వాళ్ళ అట్లా పనిముట్లు కానీ కనిపిస్తుంది కానీ వాళ్ళ పనిముట్లు వాళ్ళ ఇక పత్తికి సంబంధించిన పత్తి సో ఎక్కువ వేస్తారట. ఇక వాళ్ళది షెడ్ కనిపిస్తుంది కదండి, ఇక వాళ్ళ వ్యవసాయానికి సంబంధించినది గడ్డి పనిముట్లు మన మందు కొట్టేటి పైపులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. వాళ్ళన్నీ భద్రపరచుకునేది ఒకట్లా కుట్టం లాగానే తీసుకున్నారు. ఇవాళ పనిముట్లు అయితే సిద్ధం చేసుకుంటున్నారు పత్తి వేయడానికి. ఇక వాళ్ళని దున్నుతారట నాగళ్ళతో దున్నడానికి. ఇవన్నీ భూమిని అయితే ఇట్లా సేద్యం చేసేసారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరి ఉంటా.